साक्षात् श्रीप्रभे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः वन्दे पार्वती परमेश्वरौ। शक्तिं समग्रयितुनस्मिमीव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रवजहन् भक्तं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं ममात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समुद्धार्थो गमिष्यामि शतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो न शिरतिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य नैनं देहराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटपुटां परत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सपर्णत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 27వ సర్గము. శ్రీరాముడు ప్రస్రవణగిరిని వర్ణించుట, సీతాదేవి ఎడబాటు కారణముగా శోకించుట, లక్ష్మణుడు అన్నను ఓదార్చుట. అభిషిక్తేతు సుగ్రీవే ప్రవిష్టే వానరే గుహాం ఆజగామ సహభ్రాత్ర రామ ప్రస్రవణం గిరిం. సుగ్రీవుడు వానరులకు ప్రభువుగా పట్టాభిషిక్తుడైన పిమ్మట శ్రీరాముని కడకు వచ్చి ఆయన ఆశీస్సులను గైకొని తిరిగి కిష్కింధలో ప్రవేశించెను. అనంతరము రఘువరుడు లక్ష్మణ సహితుడై ప్రస్రవణగిరికి చేరెను. శార్థూల మృగ సంఘుష్టం సింహైర్భీమరైర్వృతం నానాగుల్మ లతాగూఢం బహుపాదప సంకులం వృక్షవానర గోపుచ్చై మార్జారైశ్చ నిషేవితం మేఘరాశి నిభం శైలం నిత్యం శుచి జలాశ్రయం. ఆ ప్రస్రవణ పర్వతమున పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు సంచరించుచుండెను. భయంకరమైన సింహ గర్జనలు ప్రతిధ్వనించుచుండెను. పలు విధములైన పొదలు లతలు విరివిగా వ్యాపించి ఉండెను. అచట అనేక వృక్షములు దట్టములుగా ఏపుగా పెరిగి ఉండెను. అచట ఎలుగుబంట్లు, కోతులు, కొండముచ్చులు, అడవి పిల్లులు తిరుగాడుచుండెను. ఆ గిరి శిఖరములు మేఘపంక్తుల వలె ఒప్పుచుండెను. నిర్మలములైన జలాశయములు సమృద్ధిగా ఉండెను. తస్య శైలస్య శిఖరే మహతీం ఆయతాం గుహాం ప్రత్యగృహ్ణత వాసార్థం రామ సౌమిత్రినా సహా. లక్ష్మణునితో కూడి ఆ శ్రీరాముడు ఆ గిరిశిఖరమునందలి మిక్కిలి విశాలమైన ఒక పెద్ద గుహను తమకు నివాసముగా నిర్ణయించుకొనెను. కృత్వాచ సమయం సౌమ్య సుగ్రీవేనో సహానఘ కాలయుక్తం మహద్వాక్యం ఉవాచ రఘునందన వినీతం భ్రాతరం భ్రాత లక్ష్మణం లక్ష్మీవర్ధనం. సౌమ్యుడు పుణ్యపురుషుడు అయిన శ్రీరాముడు శరత్కాలములో సీతాన్వేషణ ప్రయత్నమును ప్రారంభించదము అని సుగ్రీవునితో ఏర్పాటు చేసుకుని ఉండెను. దానికి తగినట్లుగా రఘునందనుడు వినయశీల సంపన్నుడైన లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఇయం గిరిగుహారమ్య విశాల యుక్తమారుత అస్యాం వసవా సౌమిత్రే వర్షరాత్రం అరిందమా. ఓ శత్రుసోదన, విశాలమైన ఈ గిరిగుహ మిక్కిలి రమ్యముగా ఉన్నది. ఇచట అనుకూలమైన గాలులు వీచుచున్నవి. ఓ సౌమిత్రి, ఈ వర్షాకాలము ముగి వరకును ఇచటనే నివసింతము. గిరిశృంగం ఇదం రమ్యం ఉన్నతం పార్థివాత్మజ శ్వేతాభిః కృష్ణతామ్రాభిః శిలాభిరుపశోభితం నానాధాతు సమాకీర్ణం దరీ నిర్జరశోభితం వివిధైర్వృక్ష సంతైశ్చ చారుచిత్రలతావృతం నానా విహగ సంఘుష్టం మయూర రవణాదితం మాలతీ కుందగుల్మైశ్చ సింధువార కురంటకైః కదంబార్జున సర్జైశ్చ పుష్పితైరుపశోభితం
ఓ లక్ష్మణ, ఈ పర్వతము మిక్కిలి ఉన్నతమై మనోహరముగా ఉన్నది. ఇది తెలుపు, నలుపు, ఎరుపు రంగుల శిలలతో శోభిల్లుచున్నది. వివిధములకు గైరికాది ధాతువులతో విరాజిల్లుచున్నది. ధరుల యందలి సెలయేళ్లతో కనువిందు గావించుచున్నది. వివిధములకు వృక్షముల వరుసలతో చిత్ర విచిత్రములకు లతలతో వ్యాప్తమై ఉన్నది. ఈ ప్రాంతమంతయును పలు విధములైన పక్షుల కలకలారావములతో ప్రతిధ్వనించుచున్నది. ఇది నెమల్ల క్రేంకారములు నెమల్ల క్రేంకారములు ఇంపుగొలుపుచున్నవి. ఇచ్చట గల జాజి పొదలు, మల్లె పొదలు, వావిలి, ఎర్రగోరంట చెట్లు, కడిమి, మద్ది, సాలవృక్షములు బాగుగా పుష్పించి చూడముచ్చటగా ఉన్నవి. ఇయం చ నళినీ రమ్య ఫుల్ల పంకజమండిత నాతి దూరే గుహాయానౌ భవిష్యతి నృపాత్మజ. ఓ రాజకుమార లక్ష్మణ, మనకు సమీపముననే ఉన్న ఈ సరస్సు చక్కగా వికసించిన పద్మములతో కలకలలాడుచున్నది. వర్షాకాలమున అది ఇంకనూ చేరువ కాగలదు. ప్రాగుద ప్రవణే దేశే గుహాసాధు భవిష్యతి పశ్చాచ్చైవోన్నత సౌమ్య నివాతేయం భవిష్యతి. గుహాద్వారే చ సౌమిత్రే శిలా సమతలా శుభ శ్లక్ష్ణా చైవ యథా చైవ భిన్నాంజన చయోపమ. ఓ సౌమ్య, ఈ గుహ యొక్క ఈశాన్య భాగము పల్లముగా ఉన్నది, శుభకరమైనది. పడమర భాగమున మిక్కిలి ఎత్తుగా చే పెనుగాలుల బాధ ఉండదు. ఈ గుహకు ముందు భాగమున గల బండలు సమతలము కలిగి సుఖకరములుగా ఉన్నవి. ఇవి కాటుక కొండ నుండి పగలగొట్టి తీసిన వాటి వలె నల్లగా పొడవుగా ఉన్నవి. గిరిశృంగ మిదం తాత పశ్చోత్తరత శుభం భిన్నాంజన చయాకారం అంబోదర మివోత్తితం. గుహకు ఉత్తరమున గల ఈ పర్వత శిఖరము పగిలిన కాటుక కొండవలే ఒప్పుచూ విశిష్టముగా కన్పట్టుచున్నది చూడుము. దక్షిణస్యామపి దిశి స్థితం శ్వేతమివాపరం కైలాస శిఖర ప్రఖ్యం నానాధాతు విభూషితం. దక్షిణ భాగమున వెండి వలెనున్న ఈ తెల్లని శిఖరము గైరికాది వివిధ ధాతువులతో విలసిల్లుచు మరి ఒక కైలాస శిఖరమాయన్నట్లు శోభిల్లుచున్నది. ప్రాచీన వాహినీంచైవ నదీం వృష మకర్దమాం గుహాయాః పూర్వతః పశ్య త్రికూటే జాహ్నవీమివ. ఈ గుహకు ముందు భాగమున తూర్పు దిక్కుగా నిర్మల జలములతో చక్కగా ప్రవహించుచున్న ఈ నది త్రికూట పర్వతము నుండి జాలువారిడి గంగా నది వలె విరాజిల్లుచున్నది. చంపకై స్థిలకై స్థాలై తమాలై రతిముక్తకై పద్మకై శరళైశ్చేవ అశోకైశ్చేవ శోభితాం వానీరైస్తిమిసైశ్చైవ వకులై కేతకైర్ధవై హింతాలైస్తిరిటైర్నీపై వేత్రకై కృతమాలకై తీరజై శోభితా భాతి నానారూపైస్తతస్తతః వసనాభరణోపేత ప్రమదేవాభ్యలంకృత. ఆ నదీ తీరమునందు అటనట సంపెంగలు, ఎర్రగోరింటలు, తాళవృక్షములు, పూల గురివెందలు, పద్మకములు, సరళములు, అశోకములు, ప్రబ్బలి చెట్లు, తిమిసములు, పొగడ చెట్లు, మొగలి చెట్లు, ధవవృక్షములు, హింతాలములు, చెరకు గడలు, కడిమి చెట్లు, ముంజగడ్డి, యష్టి మధుకములు మొదలగునవి నానా రూపములలో అలరారుచుండిచే ఆ నది వివిధములకు వస్త్రములను ఆభరణములను అలంకరించుకున్న యువతి వలె భాసిల్లుచున్నది. శతసహ పక్షి సంఘైశ్చ నానానాథైర్విధ వినాదిత ఏకైకం అనురక్తైశ్చ చక్రవాకైరలంకృత. వందల కొలది పక్షుల గుంపుల యొక్క కలకల ధ్వనులతో ఇది ప్రతిధ్వనించుచున్నది. ఇందు చక్రవాకములు పరస్పరానురాగములతో పరవశించుపోవుచున్నవి. పులినైరతి రమ్యైశ్చ హంససారస సేవితై ప్రహసంతీవ భాత్యేవ నారీ సర్వ విభూషిత. తీరముల ఎందలి రమ్యమైన ఇసుక తిన్నెలపై హంసలు, బెగ్గురు పక్షులు విహరించుచుండుటచే ఈ నది బాగుగా అలంకరించుకున్న తరుణి చక్కగా దరహాసము చేయుచున్నట్లున్నది. క్వచిన్నీలోత్పలచ్చన్న భాతి రక్తోత్పలై క్వచిదాభాతి శుక్లైశ్చ దివ్యై కుముద కుట్మలై. ఈ నది యందు ఒకచోట నల్లగలువలు దట్టముగా వ్యాపించి ఉన్నవి. ఇంకను అక్కడక్కడ దివ్యములైన ఎర్రగలువలు, తెల్లగలువలు, కలువల మొగ్గలు అందముగా కనపట్టుచున్నవి. పారిప్లవ సతైర్జుష్ట బర్హిన క్రౌంచనాదిత రమణీయ నదీ సౌమ్య ముని సంఘైర్నిషేవిత. ఇందలి జలములపై తేలియాడు వందల కొలది పక్షులు అటూనిటూ కదలుచు కనువిందు గావించుచున్నవి. నెమళ్ళ యొక్క క్రేంకారములు, క్రౌంచ పక్షుల మధురధ్వనులు వినసొంపుగా ఉన్నవి. ఈ నది యొక్క అందచందములు బహురమ్యములు. ఈ నదిని ఆశ్రయించి పెక్కుమంది మునులు తమ తపశ్చర్యలను కొనసాగించుచున్నారు. పశ్య చందన వృక్షానాం పంక్తీః సురచితా ఇవ కకుభానాం చ దృశ్యంతే మనసేవోదితా సవం
ఇచట ఒక ప్రక్కన వరుసలు దీరిన చందన వృక్షములు, మరి ఒక వైపు మద్ది వృక్షముల పంక్తులు ప్రయత్నపూర్వకముగా సమముగా పెంచబడినట్లున్నవి చూడుము. అహో సురమణీయోయం దేశ శత్రు నిషూదన దృఢం రంస్యావ సౌమిత్రే సాధ్వత్ర నివసావహై. ఓ పరంతప, ఔరా, ఈ ప్రదేశము ఎంత రమణీయముగా ఉన్నది! ఇది మనము నివసించుటకు ఎంతయూ అనుకూలముగా తోచుచున్నది. కావున లక్ష్మణ, మనము ఇచ్చటనే ప్రశాంతముగా గడుపుదము. ఇతశ్చ నాతి దూరే స కిష్కింధ చిత్రకానన సుగ్రీవస్య పురీరమ్య భవిష్యతి నృపాత్మజ భీతవాదిత్ర నిర్ఘోషః శ్రూయతే జయతాం వర నర్దతాం వానరాణాం చ మృదంగాడంబరైః సహ. ఓ రాజకుమార, సుగ్రీవుని నగరమైన కిష్కింధ చిత్ర విచిత్రములైన వనములతో రమ్యముగా అలరారుచు ఇతడికి సమీపముననే ఉన్నది. ఓ మహావిజేత, వానరులందరూ పరమ సంతోషంతో నృత్యములు చేయుచున్నట్లున్నది. వీణ, వేణు, మృదంగ తాళముల ఆడంబర ధ్వనులతో గీతములు వినబడుచున్నవి. లబ్ధ్వా భార్యం కపివరః ప్రాప్య రాజ్యం సుహృద్వృతః ధ్రువం నందతి సుగ్రీవః సంప్రాప్య మహతీం శ్రియం. కపీంద్రుడైన సుగ్రీవునకు రాజ్యాధికారము దక్కినది, మిత్రులు చేరువైరి, భార్య తోడైనది, సంపదలు కొల్లలుగా ప్రాప్తించినవి కనుక ఇప్పుడతడు ఆనందముతో ఉన్నాడనుట నిశ్చయము. ఇత్యుక్త్వా న్యవసత్ తత్ర రాఘవః సహ లక్ష్మణః బహుదృశ్య దరీకుంజే తస్మిన్ ప్రస్రవణే గిరౌ. ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు ఆ ప్రస్రవణగిరిపై గల గుహలో చక్కని ఒక లతాగృహమున లక్ష్మణుడితో కూడి నివసింపసాగెను. సుసుఖేపి బహుద్రవ్యే తస్మిన్ హి ధరణీధరే వసతస్తస్య రామస్య రతిరల్పాపి నాభవత్ హృతాం హి భార్యాం స్మరతః ప్రాణేభ్యోపి గరీయసీం. ఉదయాభ్యుదితం దృష్ట్వా శశాంకం చ విశేషతః ఆవివేశన తం నిద్ర నిశాసు శయనం గతం. ఆ పర్వతము పువ్వులు పండ్లు సమృద్ధిగా కలిగి సుఖజీవనమునకు అనువుగా నుండెను. అట్టి చోట నివసించుచున్నప్పటికీ ప్రాణముల కంటే మిన్నయైన తన భార్య అపహరింపబడి దూరముగా ఉండుట వలన ఆమెనే స్మరించుచున్న శ్రీరామునకు అది ఏమాత్రము సంతోషమును కలిగింపకుండెను. అంతేగాక ఉదయాద్రి నుండి వెడలిన చంద్రుని చూచిన పిమ్మట పండుకొని ఉన్న అనగా చంద్రముఖి అయిన సీతా విరహ కారణముగా పండుకొని ఉన్నను శ్రీరామునకు రాత్రుల యందు నిద్రయే పట్టకుండెను. తత్సముత్తేన శోకేన బాష్పోపహత చేతసం తం శోచమానం కాకుత్సం నిత్యం శోకపరాయణం తుల్య దుఃఖో బ్రవీద్భ్రాత లక్ష్మణో అనునయన్ వచః. సీతా వియోగం వలన కలిగిన దుఃఖ కారణముగా శ్రీరాముడు కన్నీరు గార్చుచు వేదన పడుచుండెను. అట్లు అనుక్షణము శోకముతో పరితపించుచున్న రఘువుని చూచి లక్ష్మణుడును కుమిలిపోవుచుండెను. అట్టి స్థితిలో ఆ సౌమిత్రి అన్నను ఓదార్చుచు ఇట్లు నుడివెను. అలం వీర వ్యధాం గత్వా నత్వాం శోచితుమర్హసి శోచితో వ్యవసీదంతి సర్వార్థా విదితం హితే భవాన్ క్రియా పరోలోకే భవాన్ దైవ పరాయణః ఆస్తికో ధర్మశీలశ్చ వ్యవసాయీ చ రాఘవ. అన్నయ్య, నీవు మహావీరుడవు, నీవు ఎంతయో వ్యధ చెందితివి. నీ వంటి ఉదాత్త పురుషుడు శోకింపదగదు. దుఃఖించటం వలన సకల ప్రయోజనములను దెబ్బతినును. ఇవి అన్నీను నీకు తెలిసిన విషయములే. ఓ రఘువర, నీవు కార్యసూరుడవు, సర్వశుభ లక్షణ సంపన్నుడవు, ధర్మ మార్గ నిరతుడవు, ఎల్లప్పుడూ లక్ష్య సిద్ధికై కృషి చేయువాడవు, ఆత్మవిశ్వాసము గలవాడవు కనుక నీవు విచార పడవలదు. నా హ్యవ్యవస్థితః శత్రుం రాక్షసం తం విశేషతః సమర్థస్త్వం రణే హంతుం విక్రమైర్జిహ్మకాలినం సమున్మూలయ శోకం త్వం వ్యవసాయం స్థిరం కురు తతః స పరివారం తం నిర్మూలం కురు రాక్షసం. అన్నా, నీవు ఇప్పుడు ధైర్యమును కోల్పోయినచో మాయావి అయిన శత్రువును అందున రాక్షసుని రణరంగమున హతమార్చుటకు శక్తి లేని వాడవు అగుదువు కనుక శోకమును పూర్తిగా విడనాడుము. గట్టిగా కార్యోన్ముఖుడవు కమ్ము. పిమ్మట ఆ రాక్షసుని సపరివారముగా తుదముట్టింపుము. పృథివీమపి కాకుత్సా స సాగర నాచలాం పరివర్తయితుం శక్తః కిమంగ పునరావనం. ఓ కాకుత్స, నీవు గట్టిగా పూనుకొనినచో సముద్రములు, అరణ్యములు, పర్వతములు మున్నగు వానితో కూడిన ఈ సమస్త భూమండలమును తలక్రిందులు చేయగలవు. ఇక ఈ రావణుడు నీకు ఒక లెక్కయా? శరత్కాలం ప్రతీక్షస్వ ప్రావృట్కాలో యమాగతః తతస్స రాష్ట్రం స గణం రావణం త్వం వధిష్యసి. వర్షాకాలము ఆరంభమైనది, శరత్కాలము వరకు వేచియుండుము. పిదప రావణుని అతని సేనలను కడకు రాజ్యమును నీవు రూపుమాపగలవు. అహం తు ఖలుతే వీర్యం ప్రసుప్తం ప్రతిబోధయే దీప్తై రాహుతిభిః కాలే
భస్మచ్చన్నమివానలం, నివురుగప్పిన నిప్పును అనగా పై బూడిదను తొలగించి ఆహుతులతో సకాలంలో ప్రజ్వలింపజేసినట్లు నీలో నిద్రాణమై ఉన్న పరాక్రమమును నా మృదువచనముల ద్వారా మేలుకొలుపుచున్నాను. లక్ష్మణస్యతు తద్వాక్యం ప్రతిపూజ్య హితం శుభం రాఘవ సుహృదం స్నిగ్ధం ఇదం వచనమబ్రవీత్. లక్ష్మణుడు పలికిన మేలైన హితవచనములను ఆదరముతో ఆలకించి శ్రీరాముడు ఆత్మీయుడైన తన తమ్మునితో మృదుమధురముగా ఇట్లు నడివెను. వాచ్యం యదనురక్తేన స్నిగ్ధేన చ హితేన చ సత్య విక్రమయుక్తేన తదుక్తం లక్ష్మణత్వయా. ఓ సౌమిత్రి, నీవు నాపై గల అనురాగముతో సమయోచితముగా పలికిన ప్రియవచనములు మిక్కిలి హితకరములు, అమోఘములు, అవి పరాక్రమ శోభితములు. ఏష శోకః పరిత్యక్తః సర్వకార్యవసాధకః విక్రమేశ్వ ప్రతిహతం తేజః ప్రోత్సహయామ్యహం. సమస్త కార్యములకు భంగకరమైన ఈ శోకమును ఇదిగో ఇప్పుడే పరిత్యజించుచున్నాను. నాలోని తిరుగులేని బలపరాక్రమములు నీ అద్భుత వచనముల వలన ఉత్తేజితమైనవి. శరత్కాలం ప్రతిక్షిప్తే స్థితోస్మి వచనే తవ సుగ్రీవస్య నదీనాం చ ప్రసాదం అనుపాలయన్. తమ్ముడా, నీ సూచనను తప్పక పాటించెదను. సుగ్రీవుడు కార్యోన్ముఖుడగుట అగువరకును వర్షాకాలమున పొంగి ప్రవహించడి నదులు ప్రశాంతమగు వరకును ఆగుచు శరత్కాలమునకై నిరీక్షింతును. ఉపకారేణ వీరస్తు ప్రతికారేణ యుజ్యతే అకృతజ్ఞో ప్రతికృతో హంతి సత్వవతాం మనః. ఉపకారము పొందిన వీరుడు తప్పక ప్రత్యుపకారమును చేసియే తీరును. అట్లుగాక చేసిన మేలు మరచి ప్రత్యుపకారమును చేయనిచో సజ్జనుల మనస్సులో నొచ్చుకొనును. కనుక సత్పురుషులు నిందింతురని భయమునైనను సుగ్రీవుడు మనకు తప్పక సహాయపడును. అధైవ ముక్తః ప్రణిధాయ లక్ష్మణః కృతాంజలిస్తత్ ప్రతిపూజ్య భాషితం ఉవాచ రామం స్వభిరామ దర్శనం ప్రదర్శయన్ దర్శనమాత్మనః శుభం. శ్రీరాముడు పలికిన వచనములు భవిష్యత్ కార్యక్రమమునకు అనుగుణముగా ఉన్నవని తలంచి లక్ష్మణుడు తన ముఖ కవళికలలో ఎంతేనీ సంతోషమును ప్రకటించెను. పిమ్మట అతడు చేతులు జోడించి నమస్కరించుచు నయనాభిరాముడైన శ్రీరామునితో ఇట్లు వచించెను. యథోక్తమేతత్ తవ సర్వమీప్సితం నరేంద్ర కర్తాన చిరాద్దరీశ్వరః శరత్ ప్రతీక్షః క్షమతామిమాం భవాన్ జలప్రపాతం రిపు నిగ్రహే ధృతః. ఓ నరేంద్ర, నీవు చెప్పిన రీతిగా నీ కోరిక మేరకు వానరరాజైన సుగ్రీవుడు మన కార్యములను అన్నింటినీ త్వరలోనే తప్పక పూర్తి చేయగలడు. కనుక పూజ్యుడవైన నీవు శరత్కాలము వరకును నిరీక్షించుము. నీవు శత్రు సంహార దక్షకుడవు కనుక శోకరహితరవై వర్షాకాలము ముగి వరకు ఓపిక పట్టుము. నియమ్య కోపం ప్రతిపాల్యతాం శరత్ క్షమస్వ మాసాంశ్చతురో మయా సహ వశాచలేస్మిన్ మృగరాజ సేవితే సంవర్ధయన్ శత్రువధే సముద్యమం. అన్నా, కోపమును అణచుకొని శరత్కాలము వరకును వేచియుండుము. ఈ వర్షాకాలమునందలి 4 మాసములలో సంభవించడి కష్టములను సహింపుము. శత్రువులను వధించుటయందు నీలో గల ఉత్సాహమును సరళనీయక సింహములు సంచరించునట్టు ఈ వనమునందు నాతో కూడి నివసింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే 27 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని కిష్కింధాకాండమునందు ఇది 27వ సర్గము.